కార్మికులుగా మేము ఈ కార్పొరేట్ రవాణా సంస్థలు అయినటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడ్ సంస్థలలో మాకున్న కార్మిక రవాణా చట్టాలని దారాదత్తం చేసిందే గతంలో ఉన్న ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వం ఆ విధంగా ప్రైవేట్ కంపెనీలలో మాకున్న కార్మిక రవాణా చట్టాలు పెట్టిన తర్వాత 180 మంది డ్రైవర్లు చనిపోయినరు. మీకు తెలుసో లేదో మీ యారీ కంపెనీకి కానీ ఒకసారి గ్రహించమని కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 180 మంది డ్రైవర్లు చనిపోయినరు. అది 30 మంది డ్రైవర్లు మాత్రం కొంతమంది ఈ లోకల్గా ఏదైతే రౌడీలు గాను, గూండాలు గాను, లేకపోతే డ్రగ్స్కో, మందుకు అలవాటు పడ్డటువంటి కొంతమంది కస్టమర్లు, బాగా వినాలి మీ యారీ కంపెనీ వాళ్ళు, కొంతమంది కస్టమర్లు దుర్మార్గ దోపిడీ చేష్టల వల్ల వాళ్ళు బుకింగ్ చేసుకున్నారు. మా డ్రైవర్ బుక్ చేసుకుని తీసుకుపోయి 30 మంది డ్రైవర్లను అతి కిరాతకంగా చంపబడ్డారు. మా డ్రైవర్లను చంపేసిండ్రు. ఇలానే ప్రైవేట్ కంపెనీలను నమ్ముకొని ఇన్ని రోజులు పనిచేస్తే 180 మంది ఆత్మహత్య చేసి రాక, కిలోమీటర్ ప్రైస్ రాక, మాకు అదేవిధంగా బేస్ ఫేర్ అమౌంట్ అనేది మాకు గతంలో ఉన్న అంబాసిడర్ టర్మ్లో 1986/3 యాక్ట్ ప్రకారం అంబాసిడర్ ఏదైతే నవాబ్ యాక్ట్ అని ఉన్నదో దాంట్లో 22 రూపాయలు ఫర్ కిలోమీటర్ ఇవ్వాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు మాకు ఇచ్చేది 10 రూపాయలు, 12 రూపాయలు. మీరు కూడా ఈ వాళ్ళు ఏవైతే సబ్ వెంటర్లు చూసుకుని వాళ్ళు ఇస్తా ఉన్నారో అదేవిధంగా ఓలా, ఊబర్, ర్యాపిడ్ కూడా 10 రూపాయలు, 12 రూపాయలు ఇస్తున్నారు. 100 రూపాయలు డీజిల్ అయిపోయినా కూడా. అయితే ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు ఎట్లా ఇస్తారు, మీరు ఏ విధంగా కస్టమర్ తోటి మాకు అనుసంధానం అవుతారు? పోనీ వాళ్ళలాగానే రెస్పాన్సిబిలిటీ లేకుండా మా డ్రైవర్లు చచ్చిపోయే పరిస్థితి ఏదైతే గతంలో ఆ యాప్లలో జరిగిందో మీ దాంట్లో కూడా అలానే ఉంటుందా, ఉండదా? లేకపోతే మాకేమైనా సెక్యూరిటీ మిత్రుల సమక్షాన ఊబర్ గ్లోబల్ సిఓఓ ఆర్లే పర్సన్ ఆయన వచ్చి తాజ్ డెక్కన్ హోటల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు కూడా ఇదే క్వశ్చన్ చేసిన. ఆ రోజు కూడా మా రవాణా మంత్రి ఉన్నాడు, కార్మిక మంత్రి ఉన్నారు, అందరూ. థ్యాంక్ యూ. వ్యాలిడ్ క్వశ్చన్. Last year we started making it available, and in this last December, January is when we made it open to the last. We started with the very limited area of grocery and food, and then we added mobility. The idea is in long term every product and service, and as you would appreciate, these kind of initiative of a population scale build up. So if I want to give you what has happened till now. In January, when we had opened up to few pin codes in Tamil Nadu, in Bangalore for grocery and food, we had only 500 merchants collectively doing about 1,200 transactions in January. That is how we will do more than 5 million transactions. So this is how the growth will build up, as you would appreciate. It took time for people to appreciate. That time in our country we used to do 250 million transactions by all the other systems together, and nobody believed it could grow. So it takes a longer time for people to figure out. Today it does 10 billion transactions a month, and it is expected to go 20 billion by next year. It took first 3 years to get the momentum, and then after that it took off. So what we are seeing, grocery and food, and then mobility, now fashion, B2B, many of them started coming. So the confidence I want to share with the coming year, you would see a very broad cross section of people, small companies to micro enterprise. We expect few thousands of them to come with the help of Agriculture Ministry. So the point I need to make is, everybody believes an open network is the way for us to grow. And nobody. యారీ యాప్ అనేది కొత్తగా లాంచ్ అయినది. దీనికి ఐఎన్టీసీ ఆటో యూనియన్ ద్వారా స్వాగతిస్తున్నాము. డ్రైవర్లకు ఎటువంటి కమిషన్ లేకుండా ఈ యారీ యాప్ వచ్చినది. ప్రతి ఒక్క డ్రైవర్ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కస్టమర్ గిట్ట దీనిని పూర్తిగా వినియోగించుకోవాలి. గతంలో ఓలా, ఊబర్ యాప్ ఉన్నటువంటి కమిషన్ తీసుకొని డ్రైవర్ల మీద ఎత్తడం జరిగినది. దీనికి అనుగుణంగా యారీ యాప్ కొత్తగా వచ్చినది. ఎటువంటి జీరో కమిషన్ తోటి డ్రైవర్కి, కస్టమర్కి మధ్యన ఎటువంటి కమిషన్ లేకుండా గతంలో మీటర్ రేట్ ఏ విధంగా ఉన్నదో ఆ మీటర్ రేట్ విధంగా ఈ యాప్ వచ్చినది. దీనిని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.
అంటే ఓలా ఊబర్ ఏంటంటే వాళ్ళు చెప్పి ఇచ్చేది ఒక విధంగా ఉంటుంది. కస్టమర్కు ఇక్కడ నిలబడినాక 2 కిలోమీటర్స్ మాకు ఫస్ట్ 1.5 మీటర్స్ 1 మీటర్ చూపిస్తుంది. మేము ఓపెన్ చేయగానే 2-3 కిలోమీటర్స్ వ్యత్యాసం ఉంటుంది. దానివల్ల ఎక్కువ మంది క్యాన్సిల్ చేస్తారు. దీంట్లో ఎటు ఉన్నా కానీ 7 మీటర్ల లోపలనే మీకు డ్రైవర్లు అందుబాటులో ఉంటారని చెప్పి మాకు యజమాని చెప్పినది. దానివల్ల క్యాన్సిల్ చేసడానికి ఎక్కువ శాతం ఉన్నదని మేము భావిస్తున్నాం. ఓలా ఊబర్ ఏంటంటే మేము ఓపెన్ చేసినప్పుడు 1 కిలోమీటర్ చూపిస్తాం. మేము ఓపెన్ చేయగానే 2-3 కిలోమీటర్స్ అంత దూరం పోలేదు కాబట్టి డ్రైవర్ నష్టపడి కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. డ్రైవర్స్ కానీ వాడుకునేదానికి ఎన్వైరన్మెంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ కానీ మేము సాల్వ్ చేస్తానికి ఫుల్ ప్లేజర్గా ట్రై చేస్తాం. దీనిలో ఏం డ్రైవర్లకు బెనిఫిట్ అంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాం. ఫస్ట్ వచ్చి ఇది ఒక 0 కమిషన్ సర్వీస్. డ్రైవర్కు ₹1 0 కమిషన్ తీసుకోవాలి. రెండోది డ్రైవర్కు ఫుల్ టెక్నాలజీ ఎంపవర్మెంట్, అది వాళ్ళదిలాగా వాళ్ళు వాడుకునేదానికి మనం కండక్ట్ చేసిస్తాం. మూడోది వాళ్ళకి వెల్నెస్ బెనిఫిట్ అడిగి ఉంటారు, అది మమ్మల్ని ఇంకా ఒక 3 monthsలో కానీ ఎత్తుకుని వచ్చేదానికి మేము ప్లానింగ్లో ఉన్నాం. సో అండ్ ఇది ఓవరాల్ బికాస్ ఇది ఒక ఆటో యాప్, ఇది ఒక ట్యాక్సీ యాప్ లాగా మీరు ఆలోచన చేసుకోవాలి. దీంట్లో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మొబిలిటీ, ఇన్ఫాక్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పలేదు. ఇప్పుడు దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్సే ఉంది ఫర్ ఆల్ మెట్రోస్ వచ్చి దీంట్లో జాయిన్ చేసేది. సో ఇప్పుడు మీరు హైదరాబాద్లో యాజ్ ది ప్రోగ్రెస్ డే 1 మనం ప్రోగ్రెస్ అవ్వగా మీరు కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఒకే యాప్లో కస్టమర్స్ సిటీలో ఉండే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మొబిలిటీని మనం ఈజీగా ఇవ్వడం, విచ్ మీన్స్ ఆటో, ట్యాక్సీ, మెట్రో, whatever, including public transport, ఎత్తుకుని వచ్చారు. దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ అది మేము చేస్తాం. అంటే ప్రైసెస్ ఏమి అంటే వీఆర్ ట్రైంగ్ టు వర్కౌట్ యాజ్ పర్ ద గవర్నమెంట్ కన్ఫిగర్ చేసి ఈ టెక్నాలజీలో రేపు గవర్నమెంట్ ఏమైనా రివిజన్ ఇస్తే యాజ్ పర్ ఎంత డిజిటలీ ఎనేబుల్డ్ అండ్ డిజిటలీ క్యాల్కులేటెడ్ అండ్ మన డ్రైవర్కి ఎక్స్ట్రా 10 రూపీస్ పికప్ చేసి ఇప్పుడు మీకు మేము డైరెక్ట్గా లింక్ ఇస్తాము, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మీరు ఆఫీస్కి పోగా కూడా మీరు దాన్ని వాడుకోవచ్చు. అండ్ జనరల్ పబ్లిక్ ఈ పొద్దు రాత్రి లేదంటే రేపు టుమారో మార్నింగ్ నుండి వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసి బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS, అంటే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ అండ్ యాపిల్ iOS యాప్ స్టోర్లో పోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డ్రైవర్కు ఆండ్రాయిడ్ యాప్ ఇచ్చేది. ఓకే.